మన ఊరు మన బాధ్యత అంటూ రేపూరు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు నక్కా శ్రీనివాస్ సుమారు 13 లక్షల స్వయం నిధులు వెచ్చించి గ్రామ ప్రజలకు ఉచితంగా మంచినీటి సరఫరా వాహనం అందజేయడం అభినందనీయమని కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. మంచినీటి సరఫరా వాహనాన్ని ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలను జన సైనికులు ఆచరణలో పెడుతున్నారనడానికి నక్కా శ్రీనివాస్ ఉదాహరణగా నిలుస్తున్నారని ప్రశంసించారు. గ్రామంలో త్రాగునీటి సమస్య లేకుండా ఆదర్శంగా నిలవడం గర్వకారణమని అన్నారు. రేపూరు గ్రామంలో రోడ్లు, డ్రైన్లు, గోశాల, గృహ నిర్మాణ పనులు చేపట్టడం, 360 విద్యుత్ పోల్స్ ఏర్పాటు, త్రాగునీటి ఇబ్బందులకు స్వస్తి పలికేలా చర్యలు, జలజీవన్ పథకానికి పవన్ కళ్యాణ్ 50 లక్షలు కేటాయించడం అభినందనీయమని తెలిపారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో 35 మోడల్ స్కూళ్లు, 3 హై స్కూళ్లు మంజూరు, 200 మందికి సీఎం రిలీఫ్ వంటి కార్యక్రమాలు రేపూరు గ్రామానికి అందించామని వివరించారు. ఈ కార్యక్రమంలో కరప మండల అధ్యక్షులు బండారు మురళి, సిరంగ శ్రీనివాస్, తోటవేణు, గవరి శ్రీరాములు, వరూరు రాజా, పెండం కృష్ణ, అడప రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీల్లో ఇమీడియట్గా ట్రాక్టర్ కొనడం స్టార్ట్ చేశారు. వాటర్ ట్యాంకర్ ఎందుకంటే నీ ఇంట్లోనో ఫంక్షన్ జరుగుతుందమ్మా. ఆ ఫంక్షన్ జరిగినప్పుడు కాకినాడ నుంచి వెళ్ళి నీరు ఎంతమంది తెచ్చుకోగలరు, మంచినీళ్ళు ఎంతమంది తెచ్చుకోగలుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దాని గురించి మీ అందరికీ కూడా వాటర్ ట్యాంకర్, ప్రతి ఊరికి కూడా ఒక వాటర్ ట్యాంకర్ వచ్చేటట్టు మేజర్ పంచాయతీతో స్టార్ట్ అయ్యి మహేంద్ర పంచాయతీ దాకా స్టార్ట్ చేస్తామని చెప్పి మంచినీళ్ళ యొక్క ప్రాముఖ్యత పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మన అదృష్టం ఏంటంటే ఆ శాఖ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండడం వల్ల తప్పకుండా జలజీవన్ మిషన్ ద్వారా ఇవాళ 3,100 కోట్ల రూపాయలు ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలకి ఆయన మోడీ గారిని అడిగి తీసుకురావడం జరిగింది. అందులో 1,650 కోట్ల రూపాయలు మన ఫస్ట్ ఫేజ్లో ఖర్చు పెడతా ఉంటే అందులో 50 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకి ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి జలజీవన్ మిషన్ ప్రతి ఇంటికి కూడా కుళాయి వస్తుంది. ప్రతి ఇంటికి కూడా ప్రత్యేకమైన వాటర్ గ్రిడ్ పెట్టడం జరిగింది. మెగా వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. ఈ వాటర్ గ్రిడ్ వల్ల మీరు ఎవరైనా సరే ఈవేళ నుంచి మీ లోకల్లో ఉన్న లీడర్ దగ్గరికి వెళ్ళి మీ వాటర్ ఎక్కడ పైప్ లైన్ కావాల్సి వచ్చినా, ఎక్కడికి కుళాయి లేకపోయినా ఏ రోజుకి ఆ రోజు ఇస్తే ఆ లిస్ట్ ఇచ్చేస్తే ఆ లిస్టు మీ ఊరు వాటర్ గ్రిడ్ వచ్చేసే టైంకి ఆ లిస్ట్ అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వేది మీద ఉన్న నాయకులందరూ గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ లిస్టు త్వరలో ఇవ్వాల్సిందిగా. మంచినీళ్ళు మళ్ళీ జనాలు అలవాటు పడి ఉన్నారు, ఇబ్బంది పడతారని చెప్పేసి ఆ రోజు ఏదో చిన్న ఆలోచన వచ్చి అప్పుడే ఈ వాహనం తీసుకుని ట్యాంక్ తీసుకుని పురమాయించడం జరిగింది. కాకపోతే నాకు ఎప్పుడు వాహనం తీసుకొచ్చి నేను ఫ్రీగా గ్రామంలో పెట్టడానికి మన ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇవ్వలేదంటే వేరే ఏం కాదు. ఆ స్కీమ్ అయిపోయిన తర్వాత మనకు నాగా లేకుండా ఇప్పుడు కూడా నిత్యం కూడా ట్రాక్టర్లో వాటర్ వస్తూనే ఉంది. ఇదే ప్రోగ్రాన్ని గత 2-3 సార్లు మేము ప్లాన్ చేస్తే అనుకోని కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. కానీ దీని జీవితకాలం నడిపేంత స్తోమత నా దగ్గర లేదు. కొంతకాలం ఎంతంటే మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇవాళ మన గ్రామంలో పాతది ఒక వాటర్ ట్యాంక్ ఉండగా అత్తకట్ట నుంచి మన ఈ 4 గ్రామాలకి సుమారు 94 లక్షల రూపాయలతో ఒక గ్రాంట్ చేసి కొవాడలో ప్లాంట్ కట్టి మన ఇంటింటికి జలజీవన మిషన్లో భాగంగా ప్రతి ఇంటికి కూడా ఒక కొళాయి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కొళాయి వచ్చే వరకు నా ఊరు నా బాధ్యతగా ఆ కుళాయి మీ ఇంటికి వచ్చే వరకు కూడా నేను నా సొంత ఖర్చులతో నా వాహనంతో నేను ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది నిత్యం ఇంటికి మంచినీళ్ళు ఇవ్వడమే కాకుండా మన గ్రామంలో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఎవరికైనా కావాలంటే మనకు చెప్తే మనకున్న దాంతో వాళ్ళ శుభకార్యాలు కూడా మనం వాటర్ సప్లై చేయడానికి మనకు అవకాశం ఉంది. ఈ ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కానీ ఈ సందర్భంగా సార్కి ఇప్పుడు కూడా ఖాళీ లేదు. ఇవాళ నా పట్టుదల మీద ఈ ప్రోగ్రాం చాలాసార్లు మిస్ అయిందంటే రేపు మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోవడానికి సడన్గా పెట్టమంటే ఇవాళ ఉన్న కొద్ది టైంలోనే ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది.